3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి. గత సంవత్సరము 100వ జయంతి సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం కూడా వాజ్పేయి గారి గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు పార్టీ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఆర్ఎస్ఎస్ స్థాపనలో మరియు భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షులుగా పనిచేసిన ఆయన మాటలలో మృదుత్వం, నిర్ణయాలు కఠినత్వం. ఆయన ఒక మంచి మనిషి, ఒక జ్ఞాని, ఒక కవి. ఆయన కవిత్వంలో దేశభక్తి, మానవత్వం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ప్రొక్లైన్ అణుపరీక్ష ప్రపంచం మొత్తానికి భారతదేశం అణుపరీక్షలో కూడా ముందుందని ప్రపంచానికి చాటిన వ్యక్తి. అదేవిధంగా దేశంలోని నలుమూలల నుండి జాతీయ రహదారులు మరియు బాలికల విద్యా వ్యవస్థ గురించి బీజం నాటిన ఆయన ఈరోజు మనము ఆయన దారిలోనే గత 12 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు ఆయనని ఆదర్శంగా తీసుకొని తన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఈరోజు జాతీయ రహదారులు గడ్కరీ గారు ఆ ఇన్స్పిరేషన్. వాజ్పేయి గారిని రాబోయే తరతరాలు మర్చిపోలేని వ్యక్తి. ఆయన జన్మదిన సందర్భంగా సుపరిపాలన దినోత్సవంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు మరి ఒకసారి ఆయన జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన వాజ్పేయి గారు రాబోయే తరం, ముఖ్యంగా యువకులు ఆయనని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.